ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లో క్లాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. క్లాసెస్ అనేవి జావాస్క్రిప్ట్‌లో ఈఎస్6 వెర్షన్ కాడి నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఈఎస్ అనేది జావాస్క్రిప్ట్ వెర్షన్ నేమ్ అనమాట. ఎక్మాస్క్రిప్ట్. సో, ఆ వెర్షన్‌లో ఈ క్లాసెస్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. క్లాసెస్ అనేవి ఎందుకు అనంటే ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి. సో, ఎందుకు క్లాస్ యూజ్ అవుతుందనంటే ఒక స్ట్రక్చర్‌ని క్రియేట్ చేయడానికి. సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌తో మనకి నంబర్ ఆఫ్ థింగ్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే, ప్రతిసారి సేమ్ కోడ్ రాసే కన్నా, మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేసి, ఆ స్ట్రక్చర్‌ని అందులో పెట్టి, సేమ్ స్ట్రక్చర్‌తో మనం ఎన్ని నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇంతకు ముందు కూడా అంటే ఈఎస్6 రిలీజ్ అవ్వకముందు కూడా జావాస్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, ఎలాగా ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది? కర్లీ బ్రేసెస్‌లో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. కామాతో సెపరేట్ చేసి. సో, ఇదొక ఆబ్జెక్ట్. కానీ ఇది జస్ట్ సింగిల్ ఆబ్జెక్ట్. సో, మనకి ఇదే స్ట్రక్చర్‌తో మనకి ఒక 100 మొబైల్స్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? మొబైల్ 1 అని ఇక్కడ ఎలా అయితే రాసామో సేమ్ మొబైల్ 2కి మళ్ళీ ఇదే కోడ్, మళ్ళీ మొబైల్ 3కి ఇదే కోడ్ సేమ్ ఇదే రాయాలి. సో, అందుకోసం మనం ఒకేలాగా ఉండే ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి జావాస్క్రిప్ట్‌లో ఈఎస్6కి ముందు కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసేవారు. సో, కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే ఎలాగంటే నార్మల్ ఫంక్షన్ లాగానే కాకపోతే దానికి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఈ ఫార్మ్‌లో థిస్ డాట్ ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. సో, ఇక్కడ ఏం చేస్తామనంటే ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్ చేసే ముందు న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటి వాల్యూస్ ఇక్కడ పాస్ చేస్తాం. ఇదొక వే. ఇవి ఎప్పటి వరకు అంటే ఈఎస్6 ఇంట్రొడ్యూస్ కానంత వరకు. కానీ ఈఎస్6లో మనకి క్లాసెస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దాని ద్వారా కూడా మనం ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకనంటే ఇది సింప్లిఫై చేయడానికి. క్లాసెస్ అనేది ఆబ్జెక్ట్స్ క్రియేషన్‌ని సింప్లిఫై చేస్తుంది. అందుకే ఈ క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలి. ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఎలా అయితే యూజ్ చేస్తామో, ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. తర్వాత క్లాస్ నేమ్. సో, ఇక్కడ నేను క్లాస్ నేమ్ మొబైల్స్ అని ఇస్తున్నా. సో, కర్లీ బ్రేసెస్ ఫంక్షన్‌కి ఎలాగైతే ఓపెన్ చేస్తామో, ఈ క్లాస్‌కి కూడా అలాగే ఓపెన్ చేయాలి. సో, ఇప్పుడు మనం క్లాస్‌కి ఏమివ్వాలి? ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి. ఆ స్ట్రక్చర్ ఏం చెప్తుంది? ఆ క్లాస్‌ని యూజ్ చేసి ఏవైతే ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తామో, ఆ ఆబ్జెక్ట్స్‌కి ఏముండాలో ఈ క్లాస్‌లో మనం డిఫైన్ చేయాలి. సో, అలా డిఫైన్ చేయడానికే మనకి కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఒకటుంటుంది. ఈ కన్‌స్ట్రక్టర్ అనేది ఒక కీవర్డ్. సో, ఈ కీవర్డ్‌తోనే మనం ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. ఫంక్షన్ అంటే ఏంటి? పారాంథసిస్ ఉండాలి. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్, క్లోజ్. సో, ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల మనం ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్‌ని ఇనీషియలైజ్ చేయాలి. సో, ఇక్కడ మొబైల్స్ అని తీసుకున్నాం కదా! ప్రతి మొబైల్‌కి ఉండే ప్రాపర్టీస్ ఏమేముంటాయి? నేము, స్పెసిఫికేషన్సే కదా! నేము, ప్రైజు, ర్యాము, ఇంటర్నల్ స్టోరేజు, కెమెరా ఎంత పిక్సెల్సు ఇవే కదా ఉండేవి ప్రాపర్టీసు. సో, ఆ ప్రాపర్టీసే ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి పారామీటర్స్ కింద పాస్ చేయాలి. సో, ఇంతకు ముందు కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూపించాను గదా! సేమ్ అక్కడ ఎలా అయితే ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందో, ఇక్కడ కూడా క్లాస్ లోపల కన్‌స్ట్రక్టర్ అనేదే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్‌కి మనం ఈ ఆబ్జెక్ట్‌కి ఏమేం ప్రాపర్టీస్ అయితే మనం ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయాలి. సో, ఇక్కడ ఇక్కడ పారామీటర్స్ కాబట్టి నేమ్స్ ఏవైనా ఇవ్వచ్చు. నేను జస్ట్ ఫస్ట్ లెటర్స్ ఇస్తున్నా. నేమ్ ఎన్, మొబైల్ నేమ్ ఎన్ అండ్ ప్రైస్ పి. అండ్ ర్యామ్ ఆర్. సో, ఇక్కడ మనకి ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 3 ఏస్తున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్లాస్‌ని యూజ్ చేసి ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో, ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి ఈ వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేయాలి. సో, మనం ఇక్కడ థిస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌కి నేమ్ మనం ఇనిషియలైజ్ చేయాలనుకున్నాం. ఆ నేమ్‌ని మనం ఎలా పాస్ చేస్తున్నాం? కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్ చేసి దానికి ఆర్గ్యుమెంట్ కింద ఇస్తున్నాం. సో, థిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ థిస్ డాట్
ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సో, ఇక్కడ మనం ప్రాపర్టీస్ నేమ్స్ ఏవైతే ఇచ్చుకోవాలనుకుంటున్నామో అది మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటుంది. సో, నేము, ప్రైజు ఇవన్నీ ప్రాపర్టీ నేమ్స్ అవి మనకెలా కావాలంటే అలాగ ఇచ్చుకోవచ్చు. సో, కాకపోతే మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. సో, దిస్ డాట్ రామ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఏ మొబైల్ అయితే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నామో ఆ మొబైల్‌కి సంబంధించిన ర్యాము, నేము, ప్రైజు అని చెప్పి ఇక్కడ. సో, ఇది ఒక క్లాస్‌ని క్రియేట్ చేయడం. సో, క్లాస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. తర్వాత క్లాస్ నేమ్ ఇవ్వాలి. కర్లీ బ్రేస్ ఓపెన్, క్లోజ్ చేయాలి. దాని లోపల మనం క్లాస్ అనేది క్రియేట్ చేసేది ఆబ్జెక్ట్ కోసం కదా! అసలు ఆబ్జెక్ట్‌కి ఏముంటాయి? ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్‌ని మాత్రం మనం కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇనీషియలైజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేసాం కదా! దానికి స్ట్రక్చర్ ఏముంది? దాని స్ట్రక్చర్ ఏంటి అంటే, దాని ద్వారా ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో, ఆ ఆబ్జెక్ట్స్‌కి ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయని. సో, ఇప్పుడు మనం ఈ క్లాస్‌ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనంటే, న్యూ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో, ఈ క్లాస్ నేమ్ తర్వాత పారాంథసిస్ ఇచ్చి అక్కడ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి మనం ఏవైతే ఇనీషియలైజ్ చేయాలనుకున్నామో వాటి వాల్యూస్ ఇక్కడ పాస్ చేయాలి. సో, ఇక్కడ నేను రియల్‌మీ 8 అని ఇస్తున్నా. సో, ఇదేంటి ఎన్ అనే పారామీటర్ కింద ఉంది. దాన్ని మనం నేమ్ అనే ప్రాపర్టీకి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రైస్. సో, నేను ప్రైస్ 16,000 ఇస్తున్నా. నెక్స్ట్ ర్యామ్ 6 జీబీ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేసాము? న్యూ అనే కీవర్డ్‌ని యూజ్ చేసాము. ఇక్కడ క్లాస్ నేమ్ ఇది మొబైల్స్. ఈ మొబైల్స్ అనే క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాము. సో, ఇలా జరిగినప్పుడు జావా స్క్రిప్ట్ ఆటోమేటికల్‌గా ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. దానికి ఇక్కడ మనం పాస్ చేసిన పారామీటర్స్‌ని, ఆర్గ్యుమెంట్స్‌ని అసైన్ చేస్తుంది. సో, ఇక్కడ రియల్‌మీ అని పాస్ చేశాను కాబట్టి ఎన్ అనే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఎన్ అనే పారామీటర్‌కి రియల్‌మీ 8 ఎళ్తుంది. పి అనే పారామీటర్‌కి 16,000 ఎళ్తుంది. ఆర్ అనే పారామీటర్‌కి 6 జీబీ ఎళ్తుంది. సో, ఇక్కడ మనకేమైంది? ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కూడా మనకిక్కడ రిటర్న్ చేస్తుంది. సో, దాన్ని మనం తర్వాత యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలి కదా! సో, ఎం1 అని స్టోర్ చేశాను. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో ఎం1 అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? క్లాస్ మొబైల్స్‌కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్‌కి నేము, ప్రైసు, ర్యాము మనం ఇనీషియలైజ్ చేసాం. ఎలాగా? సో, క్లాస్ అనే న్యూ అనే కీవర్డ్ తర్వాత క్లాస్ నేమ్ ఇచ్చి పారాంథసిస్‌లో ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఇవ్వాలి. సో, ఇది ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడం సింపుల్‌గా. సో, ఇప్పుడు మనకి ఇంకొక ఆబ్జెక్ట్ కావాలంటే సేమ్ మళ్ళీ అదే స్ట్రక్చర్ కదా! సేమ్ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా కాకపోతే అన్నిటికి ఉండే నే ప్రాపర్టీస్ నేమ్స్ అనేవి సేమ్. కానీ ప్రాపర్టీ వాల్యూస్ మారతాయి. సో, అన్నిటికి ఇక్కడ నేను రెడ్‌మీ 9 అని ఇస్తున్నా. సో, ప్రైస్ 10,000 ఇస్తున్నా. ర్యామ్ 4 జీబీ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేంటి ఈ రెడ్‌మీ అనేది ఇంకొక మొబైల్. ఈ మొబైల్‌కి మనకి ప్రాపర్టీ నేమ్స్ అనేవి సేమే. ప్రతి మొబైల్‌కి నేము, ప్రైసు, ర్యామ్ ఉంటాయి. కాకపోతే వాటి వాల్యూస్ మారతాయి. సో, ఇప్పుడు నేను ఎం2 అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకేమైంది ఎం2కి రెడ్‌మీ ప్రైస్ 10,000 ర్యామ్ 4 జీబీ అని వచ్చింది. సో, మనకి ఈ స్ట్రక్చర్‌తో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్‌నైనా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఆబ్జెక్ట్ అంటే జస్ట్ ప్రాపర్టీసే కాదు మెథడ్స్ కూడా ఉంటాయి. మెథడ్స్ అంటే ఏంటి అనంటే ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఫంక్షనే మెథడ్ అనమాట. అంటే ఒక క్లాస్ లోపల మనం ఏదైనా ఫంక్షన్ రాస్తే అదే ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన మెథడ్ అని చెప్తాం. ఫంక్షన్‌కే వేరే నేమ్ మెథడ్. ఎప్పుడు అది ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్‌కి సంబంధించిందయితే. నార్మల్‌గా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఫంక్షన్ అని కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చి పారాంథసిస్ ఇచ్చి పారామీటర్స్ పాస్ చేస్తే పాస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఇలా రాస్తాం. అదే క్లాస్ లోపల అదే ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్‌గా మెథడ్ నేమే ఇవ్వాలి. సో, ఇక్కడ నేను అప్డేట్ రామ్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తానంటే అంతకుముందు ఏదైతే రామ్ ఉందో ఆ రామ్ వాల్యూని అప్డేట్ చేయాలి అని అనుకుంటున్నా. సో, ఇక్కడ మనం
ఇక్కడ ర్యామ్ అని రాస్తున్నా. సో, అప్‌డేటెడ్ ర్యామ్ అని దీని మీనింగ్. సో, ఈ ఫంక్షన్‌లో మనం ఏం జేయాలి అనంటే దిస్ డాట్ ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు అప్‌డేటెడ్ ర్యామ్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే ఈ ఫంక్షను మనం ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. కానీ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ మటికి ఓన్లీ ఒకే ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు జరుగుతుంది. అంటే ఈ లైన్ అప్పుడే జరుగుతుంది. మళ్ళీ తర్వాత మనం ఎప్పుడైనా ఈ ఆబ్జెక్ట్‌కి సంబంధించినవి మోడిఫై చేసుకోవాలి అనంటే, లేకపోతే ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఏమైనా యాక్షన్స్ చేసుకోవాలి అనంటే మెథడ్స్‌ని యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. సో, ఇప్పుడు నేను తర్వాత ఒక M2 అనే మొబైల్ ఉంది కదా! దాని యొక్క ర్యామ్‌ని అప్‌డేట్ చేయాలి అని అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్‌కి ఇప్పుడు ఈ క్లాస్‌లో మనం మెథడ్ రాసాం కాబట్టి నార్మల్‌గా ఆ మెథడ్‌ని కాల్ చేస్తే మనకి ఎర్రర్ అనేదొస్తుంది. ఏమనొచ్చింది అప్‌డేట్ ర్యామ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని. సో, ఇప్పుడు మనం ఈ అప్‌డేట్ ర్యామ్ అనే మెథడ్‌ని ఆ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేయగలం. సో, M2 డాట్ అప్‌డేట్ ర్యామ్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ర్యామ్‌ని అప్‌డేట్ చేయాలి. సో, అప్‌డేట్ చేస్తున్నాం. అంతకు ముందు ఉన్నది మార్చేసి ఇప్పుడిచ్చేది పెట్టాలి అని అనుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం ఇంతకు ముందు నేను 4 జీబీ ఇచ్చాను కదా! ఇప్పుడు నేను 6 జీబీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ కాల్ చేయకముందు, కాల్ చేసిన తర్వాత M2 అనే మొబైల్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్టు ప్రాపర్టీ సో, ఇక్కడ మనం ఫస్ట్ లైన్‌లో చూసినట్టయితే ర్యామ్ అనేది 4 జీబీ చూపిచ్చింది. అదెప్పుడు? ఆ మెథడ్‌ని కాల్ చేయకముందు. అప్‌డేట్ ర్యామ్ అనే మెథడ్‌ని కాల్ చేయకముందు. కానీ ఎప్పుడైతే అప్‌డేట్ ర్యామ్ అనే మెథడ్‌ని కాల్ చేసామో, ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఈ M2 అనే ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ర్యామ్ 6 జీబీ కింద అప్‌డేట్ అయింది. సో, ఆబ్జెక్ట్‌లో ఒక క్లాస్‌లో ఫంక్షన్ రాయాలి అనంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఫంక్షన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్. ప్రతి క్లాస్‌లోనూ మనం గెట్టర్స్, సెట్టర్స్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం బై డిఫాల్టు ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందనంటే, ఇక్కడ మనం ఏవైతే ఇనీషియలైజ్ చేయాలనుకుని ప్రాపర్టీ వాల్యూస్ ఇస్తున్నామో వాటిని డైరెక్ట్‌గా ఇనీషియలైజ్ చేసేస్తుంది. కానీ మనం ఇలా డైరెక్ట్‌గా ఇనీషియలైజ్ చేయకుండా, మనం ఒక లాజిక్ ప్రకారం అంటే ఇక్కడ మనం యూజర్ ఏదైతే పాస్ చేస్తున్నారో దాన్ని డైరెక్ట్‌గా ఇక్కడ అసైన్ చేసేస్తే మనకి సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే సమ్ చెకింగ్ చేసి అప్పుడు మనం ఇనీషియలైజ్ చేయాలి అని అనుకుంటే, సో, ఇప్పుడు నేను ప్రైజ్ ఉంది కదా! ఈ ప్రైజ్‌ని డైరెక్ట్‌గా ఇనీషియలైజ్ చేయకుండా తర్వాత గెట్టర్ అనే ఫంక్షన్ తర్వాత సెట్టర్ అనే ఒక ఫంక్షన్ ద్వారా ఇనీషియలైజ్ చేయాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ప్రైస్ చెక్ చేసి అప్పుడు ఇనీషియలైజ్ చేయాలి. ప్రైస్ అనేది లెస్ థాన్ 0 ఉండకూడదు కదా! కానీ మనం ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఇస్తే డైరెక్ట్‌గా అది 0 ఇచ్చినా, మైనస్ ఇచ్చినా, ఎంత వాల్యూ ఇచ్చినా ఇనీషియలైజ్ చేసేస్తుంది. కానీ అలా కాకుండా మనం కండీషన్స్ బేస్ మీద చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అనంటే సెట్ ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్‌ని మనం అప్‌డేట్ చేయాలి అన్నా, ఇనీషియలైజ్ చేయాలి అనన్నా, మోడిఫై చేయాలన్నా ఈ సెట్టర్ ఫంక్షను యూజ్ చేసుకోవచ్చు. సెట్టర్ ఫంక్షన్ అంటే ఏంటి అనంటే సెట్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేసి దాని తర్వాత ఒక ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో, ఇది ఎలా యూజ్ అవుతుంది అనంటే సెట్టర్ కింద యూజ్ అవుతుంది. సో, ప్రైస్ సెట్ దీనికి
ప్రైజ్‌ని పారామీటర్ కింద పాస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ప్రైజు లెస్ థాన్ 0నా కాదో చెక్ చేయాలి. పి లెస్ థాన్ 0 అయితే అప్పుడు మనం యూజర్‌కి అలర్ట్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ప్రైస్ కెనాట్ బి లెస్ థాన్ 0. ఒకవేళ కాకపోతే సో, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కూడా పెడుతున్నాం. ఒకవేళ ప్రైజ్ అనేది సమ్ వాల్యూ గ్రేటర్ థాన్ ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రైజ్‌ని మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ మనం ప్రైజ్‌ని అలొకేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు జనరల్‌గా సెట్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేసాం. తర్వాత మనం ఏం యూజ్ చేసాం? ఒక మెథడ్‌ని యూజ్ చేసాం. కానీ దాని ముందు సెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయడం ద్వారా మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు మనం ఎలాగైతే కాల్ చేస్తామో ఆ విధంగా కాకుండా డిఫరెంట్‌గా కాల్ చేయాలనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్‌లో M1 అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమొచ్చినియి? ఓన్లీ నేము, ర్యామే వచ్చినియి. సో, ఇప్పుడు ఆ మొబైల్ యొక్క ప్రైస్‌ని సెట్ చేయాలి అనంటే, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ప్రైస్ సెట్టు అది ఫంక్షన్ కాబట్టి జనరల్‌గా మనం ఏమనుకుంటాము? ప్రైస్ సెట్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. ఫంక్షన్ ఎలా అయితే కాల్ చేస్తామో అలా కాల్ చేస్తాం. కానీ ఇక్కడ మనం సెట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఒక ఫంక్షన్‌కి ముందు అది సెట్టర్ ఫంక్షన్. సో, ఆ సెట్టర్ ఫంక్షన్‌ని ఎలా కాల్ చేయాలి అంటే నార్మల్‌గా ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే. సో, ప్రైస్ సెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 16,000 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం M1 అనే ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేసినట్టయితే, ఆ M1 అనే ఆబ్జెక్ట్‌కి మొబైల్ 1కి ప్రైస్ అనేది సెట్ అయింది. సో, ఇక్కడ ఈ సెట్టర్స్ అనేవి ఫంక్షన్స్ అయినా వాటిని మనం కాల్ చేసేది నార్మల్ ప్రాపర్టీస్. అంటే ప్రాపర్టీ నేమ్ ఎలా ఉందో ఎలా కాల్ చేస్తున్నామో సేమ్ ఆ మెథడ్‌ని కూడా అలానే కాల్ చేయాలి. సో, ఇది గెట్టర్. సెట్టర్ అండ్ ఇది సెట్టర్. సెట్టర్ అనేది ఏంటి అనంటే, ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్‌ని సెట్ చేసుకోవడానికి. కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఇనిషియలైజ్ చేసేస్తే డైరెక్ట్‌గా అవి ఏ వాలిడేషన్స్ లేకుండా ఆటోమేటిక్‌గా ఇనిషియలైజ్ అయిపోతాయి. కానీ మనం అలా కాకుండా ఒక కండిషనల్ వాలిడేషన్ చేసి అప్పుడు మనం అసైన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ సెట్టర్స్ సెట్టర్స్ అనేవి అందుకు యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ నేమ్. సో, ఇప్పుడు నేను నేమ్ కావాలి అని అనుకుంటే M1 డాట్ నేమ్ అని ఇస్తే మనకి నేమ్ వచ్చేసింది. సో, ప్రాపర్టీ నేమ్ డైరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు అలా కాకుండా మనం ఆ ఆబ్జెక్ట్ నేమ్‌ని మనం యాక్సెస్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా నేమ్ కాకుండా సమ్ ఎక్స్‌ట్రా ఏదైనా వర్క్ చేసి అప్పుడు మనం అసైన్ చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం రిటర్న్ చేయాలి అని అనుకుంటే దానికి గెట్టర్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేసుకోవాలి. సో, సెట్టర్‌కి సెట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కదా! గెట్టర్‌కి గెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. గెట్ నేమ్ అనే ఒక ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్ ఏం చేయాలి అనంటే, ఏదైతే ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నామో దాని యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ మనం నేమ్ అనేది డైరెక్ట్‌గా ఇవ్వకుండా సమ్ లాజిక్ ప్రకారం ఇక్కడ సమ్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో, మొబైల్ నేమ్ అని చెప్పి సమ్ టెక్స్ట్ యాడ్ చేసి ప్లస్ థిస్ డాట్ నేమ్. సో, ఇప్పుడు M1 అనే ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేశాను. ఇప్పుడు M1 డాట్ నేమ్ అని ఇస్తే డైరెక్ట్‌గా మనకు ఓన్లీ రియల్‌మి 8 అనే అక్కడ ఏదైతే ఉందో వాల్యూ సేమ్ అదే వస్తుంది. అలా కాకుండా మనం M1 డాట్ గెట్ నేమ్ అనే గెట్టర్ ఫంక్షన్ ఉంది కదా! దాని ద్వారా కాల్ చేస్తున్నా. సో,
గెట్టర్స్, సెట్టర్స్ అవి ఫంక్షన్సే అయినప్పటికీ వాటిని కూడా మనం ప్రాపర్టీస్‌ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేయాలి. అంటే ప్రాపర్టీ అంటే ఏంటి? జస్ట్ ఆ ప్రాపర్టీ నేమ్ ఎలా అయితే ఇస్తామో అలాగా. ఫంక్షన్‌కైతే పారాంథసిస్ ఇస్తాం. కానీ ఈ గెట్టర్స్, సెట్టర్స్ ఫంక్షన్‌కి పారాంథసిస్ అవసరం లేదు. గెట్టర్ అంటే ఆహ్, గెట్ ఆ ఫంక్షన్ గెట్టర్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు అదేదైతే రిటర్న్ చేస్తుందో అక్కడ మనకి ఇలా వస్తుందనమాట. అదే సెట్టర్ అయితే ఆ ప్రాపర్టీ సెట్టర్ ఫంక్షన్ నేమ్ ఇచ్చి సో, ప్రైస్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 15,500 ఇస్తున్నా. సో, గెట్టర్ ఫంక్షన్ ఏమో ఏమి అసైన్‌మెంట్ ఇవ్వకుండా జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తాం. అదే సెట్టర్ ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చి అది మనం సెట్ చేయడానికి కదా సమ్ వాల్యూ ఇప్పుడు మనం నార్మల్‌గా ఒక వేరియబుల్ వాల్యూని ఎలాగైతే అసైన్ చేస్తామో సేమ్ అదే సెట్టర్ ఫంక్షన్‌కి కూడా మనం ఒక వాల్యూని అసైన్ చేసుకోవచ్చనమాట. సో, ఇవి గెట్టర్స్, సెట్టర్స్. గెట్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేస్తే మనం ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఏదో ప్రాపర్టీ రిటర్న్ చేయడానికి, లేకపోతే మల్టిపుల్ ప్రాపర్టీస్‌ని రిటర్న్ చేయడానికి. కానీ సెట్టర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ సెట్ ఈ గెట్ అనే కీవర్డ్‌తో గెట్టర్స్ ఉంటాయి కదా! దీనికి మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. గెట్ ఫంక్షన్ ఎప్పుడు మనకి ఏంటి అనంటే సమ్ వాల్యూస్‌ని రిటర్న్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. సో, దీనికి మనకి ఏ పారామీటర్స్ పాస్ చేయక్కర్లేదు. సెట్టర్ అనే ఫంక్షన్‌కి ఖచ్చితంగా ఒక పారామీటర్ అనేది పాస్ చేయాలి. ఏమి పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఖచ్చితంగా ఒకటే పాస్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఒక్కొక్క ప్రాపర్టీని సెట్ చేయడానికి ఒక్కొక్క సెట్టర్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఎన్‌ఓ అని చెప్పి 2 ఇచ్చాను. సో, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుందనంటే సెట్టర్ ఫంక్షన్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎగ్జాక్ట్ 1 పారామీటర్. సో, ఇక్కడ నేను ప్రైస్‌ని సెట్ చేయడానికి ఈ సెట్టర్‌ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇంకొక ప్రాపర్టీని ఏదైనా సెట్ చేయాలి అనంటే ఆబ్జెక్ట్‌కి సంబంధించింది సెట్ ఆఫ్ ఇక్కడ నేను ర్యామ్ సెట్ అని పెడుతున్నా. ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చుకోవాలో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. సో, మనం ఇక్కడ ర్యామ్‌ని సెట్ చేయడానికి కాబట్టి ర్యామ్ సెట్ అని ఇక్కడ నేమ్ ఏదైనా మనకి ఇచ్చుకోవచ్చు దానికి రిలేటెడ్‌గా. సో, ఇక్కడ ఏం చేయాలి అనంటే థిస్ డాట్ ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో, ఇప్పుడు మనకి ర్యామ్‌ని సెట్ చేయాలంటే ఇంకొక సెట్టర్ మెథడ్. నేమ్‌ని సెట్ చేయాలి అనంటే ఇంకొక సెట్టర్ మెథడ్. ప్రైస్‌ని సెట్ చేయాలంటే ఇంకొక సెట్టర్ మెథడ్. ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఎన్ని ప్రాపర్టీస్‌ని సెట్ చేయాలంటే అన్ని సెట్టర్ మెథడ్స్ కావాలి. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ గెట్టర్‌లో ఇంకొక ప్రాపర్టీని ఇస్తున్నా. థిస్ డాట్ రామ్ అని ఇంకొక ప్రాపర్టీని కూడా రిటర్న్ చేస్తున్నా. సో, ఇప్పుడు M1 డాట్ గెట్ నేమ్. ఇప్పుడు మనకేమొచ్చింది? నేమ్‌తో పాటు దాని యొక్క ర్యామ్ కూడా వచ్చింది. గెట్టర్ ఫంక్షన్‌లో మనం ఎన్నైనా రిటర్న్ చేయొచ్చు ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించినయి. కాకపోతే ఈ గెట్టర్ ఫంక్షన్ ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు. అండ్ సెట్టర్ ఫంక్షన్‌లో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క సెట్టర్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ప్రతి సెట్టర్ ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్‌నే తీసుకుంటుంది. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకోలేము. ఆ ఆబ్జెక్ట్‌కి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్ని సెట్టర్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ గెట్టర్స్, సెట్టర్స్ అనేవి మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. సో, ఇది క్లాసెస్ గురించి ఇంట్రడక్షన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.